చాలా మంది పేషెంట్స్ మనల్ని కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మాది టైప్ 1 డయాబెటీసా, టైప్ 2 డయాబెటీసా అంటారు. దీని డిఫరెన్స్ మీకు చెప్పే ముందు ఇన్సులిన్ గురించి కొన్ని పదాలు. ఇన్సులిన్ శరీరంలో గ్లూకోజ్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గినట్టయినా లేకపోతే శరీరంలో ఇన్సులిన్ ఉంటూ ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోయినా షుగర్ పెరుగుతుంది. దాన్నే డయాబెటీస్ అంటాం. ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకుంటే టైప్ 1 కి టైప్ 2 కి ఈజీగా డిఫరెన్స్ చెప్పగలుగుతాం. టైప్ 1 డయాబెటీస్ లో ఇన్సులిన్ ఉండదు, అందుకని పేషెంట్స్ జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాలి. టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ ఉంటుంది, కానీ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవటం అవుతుంది. దానికి మనం స్టార్టింగ్లో మందులు ఇస్తాము. క్రమేపీ కొంతమంది టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో కూడా ఇన్సులిన్ అవసరం పడవచ్చు. అయితే టైప్ 1 డయాబెటీస్ సాధారణంగా చిన్నపిల్లల్లో వస్తుంది, కానీ పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. టైప్ 2 డయాబెటీస్ పెద్దవాళ్ళలో వస్తుంది, కానీ చిన్నపిల్లల్లో కూడా కొంతమందిలో మనకి కనిపించవచ్చు. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం కోసం కొన్నిసార్లు మనం సి పెప్టైడ్ అనే ఒక టెస్ట్ కూడా చేపిస్తాం. దీని ద్వారా మనం శరీరంలో ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందో తెలుస్తుంది. టైప్ 1 డయాబెటీస్లో సి పెప్టైడ్ తక్కువ ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్లో సి పెప్టైడ్ నార్మల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.